My name is Dr. Ishwar, MD General Medicine, currently practicing in Karimnagar. Today my topic is yogic management in GERD. Okay, about GERD. GERD అనేది రెగ్యులర్ జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్ లో రొటీన్ గా మేము డయాగ్నోస్ చేసే ఒక కామన్ కండిషన్. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది మనం మాట్లాడుకోవాలంటే అది సింపుల్ గా గ్యాస్ట్రిక్ కంటెంట్ అనేది ఈసోఫేగస్ లేక అన్న వాహికలోకి రావడం వల్ల పేషెంట్ అనేది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణాలు వెతుక్కున్నట్టయితే మెయిన్ పాథోఫిజియాలజీ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ డిస్ఫంక్షన్. సో యాక్చువల్ గా గ్యాస్ట్రిక్ కంటెంట్ అనేది ఈసోఫేగస్ లో రాకుండా ఉండడానికి లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అనేది కంప్లీట్ గా క్లోజ్ కావడానికి క్లోజ్ క్లోజ్ అవ్వాలి. కాకపోతే ఇన్అడిక్వేట్ క్లోజర్ వల్ల లోవర్ స్ఫింక్టర్ ఇన్అడిక్వేట్ క్లోజర్ వల్ల గ్యాస్ట్రిక్ కంటెంట్ అనేది ఈసోఫేగస్ లో రావడం అదొకటి మోస్ట్ కామన్ కాజ్. ఇంకొకటి హైయాటస్ హెర్నియా అనే ఒక సర్జికల్ కండిషన్. పార్ట్ ఆఫ్ ది స్టమక్ మూవ్స్ ఇంటూ డయాఫ్రమ్. స్టమక్ పార్ట్ అనేది డయాఫ్రమ్ లోకి రావడం వల్ల ఈ జిఆర్డి అనేది రావడం జరుగుతుంది. థర్డ్, డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ కాజెస్ ది జిఆర్డి. ఆల్సో ఇంపేర్డ్ ఈసోఫేజియల్ క్లియరెన్స్ అనేది జిఆర్డికి కారణం, వన్ ఆఫ్ ది రీజన్స్. ఓకే, ఇందులో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ పేషెంట్ విల్ టెల్ హార్ట్ బర్న్, ఛాతిలో మంటగా ఉండడం, నోట్లోకి గ్యాస్ట్రిక్ కంటెంట్ వచ్చి పులుపు రావడం, ఛాతిలో ఏదో డిస్కంఫర్ట్ లాంటివి ఉండడం, కాఫ్ కాఫ్ రావడం, హోర్స్నెస్, గొంతు చేంజ్ అవ్వడము. అదే విధంగా ఈ సిమ్టమ్స్ అనేది తిన్న తర్వాత ఎక్కువగా రావడం జరుగుతుంది. మోస్ట్లీ పేషెంట్ కంప్లైంట్స్ ఇవే ఉంటాయి జిఆర్డిలో. దాంతో పాటు కొన్ని అలారమింగ్ ఫీచర్స్ కూడా ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ ఏంటంటే రికరెంట్ వామిటింగ్స్, అనీమియా, బ్లీడింగ్, వెయిట్ లాస్, మింగడంలో ఇబ్బంది ఉండడం, నొప్పి ఉండడం, ఈ రకమైన అలారం ఫీచర్స్ అనేది జిఆర్డ్ లో ఉండడం జరుగుతుంది. దీన్ని డయాగ్నోజ్ చేయడానికి మోస్ట్లీ క్లినికల్ ప్రాక్టీస్ లో విత్ క్లాసికల్ సిమ్టమ్స్ మనం ఒక 8 వీక్స్ పీపీఐ వాడి ట్రై చేస్తాము. ఒకవేళ వాళ్ళకి సిమ్టమ్స్ రిజాల్వ్ కాకపోయినా, ఒకవేళ మళ్ళీ వస్తున్నా కూడా మనం ఎండోస్కోపీ, ఫర్దర్ గా 24 hour పిహెచ్ మానిటరింగ్ అనేది, ఈసోఫేజియల్ మానోమెట్రీ అనేది, బేరియల్ సాల్వ్ అనేది డయాగ్నోస్టిక్ యూజ్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ మెయిన్ గా వీటి కాజెస్ చూసుకుంటే మెయిన్ గా లైఫ్ స్టైల్ కాజెస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఒబేసిటీ, ఎక్కువగా కాఫీ తీసుకోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్, చాక్లెట్స్ తినడం, ఇలాంటి ఉండడం వల్ల యాక్చువల్గా జిఆర్డి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్లీ ట్రీట్మెంట్ పరంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మెడికేషన్స్ అనేది పీపీఐ, H2 బ్లాకర్స్, యాంటాసిడ్, ప్రోకానెటిక్స్ ఆల్సో వి యూజ్. సర్జరికల్ నిసన్స్ స్పాండోప్లైకేషన్ అనేది కూడా మేము యూజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు యోగాకు సంబంధించిన కొన్ని పద్ధతులు కూడా మనం ఈ జిఆర్డి లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ యోగా పద్ధతుల ద్వారా మెయిన్ గా జరిగే రివర్సల్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం, అలాగే మన గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ సంబంధించిన మజిల్స్ అయినా, ఇంటెస్టైన్ సంబంధించిన మజిల్స్ అయినా, అబ్డామినల్ మజిల్స్ అయినా వాటి టోన్ ఇంక్రీజ్ అయిపోయి కొంచెం స్ట్రెంత్ అవ్వడం వల్ల ఈ జిఆర్డి అనేది మాక్సిమం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. మెయిన్ ఒకటి గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రేషన్ తగ్గడం, ఈ పొట్టకు సంబంధించిన అలాగే స్టమక్ సంబంధించిన కండరాల టోన్ అనేది ఇంక్రీజ్ కావడం వల్ల మనకు జిఆర్డి సిమ్టమ్స్ అనేది మాక్సిమం తక్కువ అవ్వడం జరుగుతుంది. ఈ యోగాలు చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. కాకపోతే స్పెషల్ గా ఉత్తాన పాదాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, వజ్రాసనం, భుజంగాసనం, అర్థమత్స్యంద్రాసనం, ఉష్టాసనం మరియు సూర్య నమస్కారం అనేది మోస్ట్ కామన్ గా యూజ్ చేసే యోగా పద్ధతులు. అలాగే కొన్ని శ్వాస పద్ధతులు కూడా ఉన్నాయి. నాడీ శోధన, భ్రమరి అనేది శ్వాసకు సంబంధించిన పద్ధతుల ద్వారా కూడా జిఆర్డి అనేది కంట్రోల్ తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే కొన్ని క్రియలు కపాలభాతి, అగ్నిసార, వమంతౌతి, లఘు శంఖ ప్రక్షాళన, ఇవి కూడా మన జిఆర్డిలో కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే యోగ నిద్ర అనేది, ఒక స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది జిఆర్డి. యోగ నిద్ర ద్వారా మనకు మైండ్ రిలాక్సేషన్ అనేది, సైకలాజికల్ రిలాక్సేషన్ అనేది మన జిఆర్డికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ యోగా అనేది మామూలుగా జిఆర్డిలో మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ది జిఆర్డి డెవలప్మెంట్ అంటే పొట్ట కండరాలు కానీ, లోవర్ ఈసోఫాజియల్ స్ఫింక్టర్ అనేది ఇంప్రాపర్ ఇన్అడిక్వేట్ క్లోజర్ వల్ల మనకి సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మన యోగాలో ఈ ఈ యోగా ఈ పైన చెప్పిన పద్ధతులు మెయిన్ గా ఉత్తాన పాదాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, వజ్రాసనం, భుజంగాసనం, ఈ యోగా పద్ధతుల వల్ల ఈ
ఈసోఫేగస్ సంబంధించిన కండరాలైనా, స్టమక్ సంబంధించిన కండరాలైనా, అబ్డామిన్ సంబంధించిన కండరాలైనా కూడా కొంచెం టోన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ జిఆర్డి సిమ్టమ్స్ అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే రీసెర్చ్ చాలా రీసెర్చ్ లో మెయిన్ గా భ్రమరి ప్రాణాయామం వంటి యోగా ప్రాక్టీసెస్ కూడా జిఆర్డికి ఎక్కువ కారణమయ్యే స్ట్రెస్ ని, ఒత్తిళ్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే యోగ నిద్ర అనేది కూడా మైండ్ రిలాక్సేషన్ ప్రాసెస్. దానివల్ల మన స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గిపోయి జిఆర్డి అనేది కంట్రోల్ రావడం, కాలక్రమేణా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా సహాయపడుతుంది. ఈ యోగా ప్రాక్టీస్ అనేది మన డైలీ రొటీన్ లైఫ్ స్టైల్లో ప్రాక్టీస్ చేసుకోవడం ఈజీగా అండ్ ఎఫికసీ ఎక్కువ మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాకపోతే తొందరగా రిజల్ట్ రాకపోయినా ప్రాక్టీస్ చేసిన కాలానుగుణంగా మన ఆరోగ్యం అనేది కాలక్రమేణా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఈ యోగా అనేది అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది. మెయిన్ యంగర్ అన్ని ఏజ్ల వారికి ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేస్తే మన ఇతర ఆరోగ్యాలతో పాటు జిఆర్డి అనేది కండిషన్ అనేది ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ జిఆర్డి వల్ల తర్వాత కాంప్లికేషన్ చూసుకున్నట్టయితే రిఫ్లెక్స్ ఈసోఫైజిటిస్, బ్యారెట్స్ ఈసోఫాగస్ అనేది లాస్ట్ కి ఆడినో కార్సినోమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యోగాలో ఈ పైన చెప్పిన ఆసనాల వల్ల మనకి జిఆర్డి అనేది ఇంప్రూవ్ అవడంతో పాటు లక్షణాలను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.